నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ తెలుగు. మనలో నిత్యం ఎన్నో సందేహాలు ఉంటాయి. మరి అలాంటి సందేహాలకు నివృత్తిని తెలపడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనం చూస్తూ ఉంటాము, అంటే చాలా మందికి వంటింట్లో కానీ ఎక్కడైనా ఏ ప్లేస్లో ఎక్కడెక్కడ ఏముండాలో చాలా మందికి తెలియదు. కానీ వంటింట్లో ఏ మూలన రాళ్ళు ఉప్పు పెడితే కనుక ధనలాభం వస్తుందంటారు. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః, లక్ష్మీ సరస్వతి అయి నమః. వాస్తవానికి ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టడం వల్ల నెగిటివ్ జరుగుతాయి, పాజిటివ్ జరుగుతాయి. అవును గురుగారు. ఏదైనా కొత్త వస్తువు మనం తీసుకొచ్చామనుకోండి, మనకు వచ్చేవంటి రాబడి ఏదైనా ఆగిపోతాయి. ఏదైనా కొత్త ఎప్పటికైనా కూడా వేరే ఇంకేదైనా తీసుకొచ్చామనుకోండి, కొత్తగా ఏదైనా క్రియేషన్ అవుతుంది. లేదంటే ఇంకేదైనా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో మనశ్శాంతి లేకుండా. దేనివల్ల అవుతుంది, ఎందుకు అవుతుందని ఏది కూడా మనకు అర్థం కాదు. అంత మాదిరి ఒక పొజిషన్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనము వంటగదిలో అనేటప్పటికీ అది ఒక అద్భుతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞస్థలం. ఆ యజ్ఞస్థలంలో ఏంటంటే తలస్నానం చేయందే వంటగదిలో వెళ్ళకూడదని పెద్దలు చెప్పినటువంటి సామెత. ఆ తలస్నానం కూడాను ఆ వెళ్ళే మహిళలు కావచ్చు, పురుషులు ఎవరైనా కూడా తలస్నానం చేసుకొని ఆ ఒక పొయ్యిని ముట్టించాలి, పొయ్యిని ఆవరణించాలి. ఆ ఒక రాత్రి కూడా పరిశుభ్రం, ఆ ఒక వంటగది అంతా కూడా పరిశుభ్రం ఉంచుకోవాలని ఒక సామెత ఉంది. అక్కడ ఒక స్థలంలో రాళ్ళ ఉప్పు పెట్టడం వల్ల అకస్మాత్తుగా ధనప్రాప్తి కలగటం. ఆ రాళ్ళ ఉప్పు అంటే ఎక్కడ పడితే అక్కడ పెడితే కాదు, చెప్తాను మీకు చివరి వరకు ఏ స్థలం అని చెప్తాను. ఎందుకంటే మీరు వీడియో అంతా చూడాలి కదా. మీరు చూస్తున్నారు ఈ వీడియో అంటే మీ తలరాత మారుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే మీరు ప్రత్యేకంగా మీకోసం వస్తుంది టీవీ. ఈ యొక్క కార్యక్రమంలో మీరు ఇక్కడ మనకి 5 రకాలైనటువంటి రాళ్ళ ఉప్పు ఉంటుంది. ఒకటి ఏంటంటే సముద్రం ఉప్పు, ఇంకొకటి ఏమో రాళ్ల ఉప్పు, మూడోది వచ్చేసేమో నల్ల ఉప్పు, మూడవది వచ్చేసేమో పింక్ సాల్ట్ ఏమా, ఇంకొకటి వచ్చే 5వది వచ్చేసేమో కాలా నమక్ అంటారు ఏమా. సో ఈ 5 రంగులు కలిపినటువంటి రాళ్ళని ఉప్పుని మీరు ఒక జార్లో పెట్టుకోవాలి. అలాంటి వంటకు వాడకూడదు. వంటకు వాడకుండా దాన్ని ఒక కంటైనర్స్లో కానీ, వైట్ కంటైనర్స్ కానీ, ఇంకేదైనా ఒక మంచి వైట్ బాల్స్లో దాంట్లో పెట్టేసుకొని చక్కగా మీరు ఒక బాక్స్ లాగా ఇంత బౌల్ లాగా చేసి మీరు ఒక స్థలంలో పెట్టాలి. ఆ స్థలం ఏ రోజు పెట్టాలి, ఏ తిథి రోజు పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి, ఆ పెట్టినది ఇంటి యజమాన రాళ్ళ, ఈ వీళ్ళిద్దరితో కూడా కొద్ది కన్ఫ్యూజ్ ఉంటుంది, సస్పెన్స్గా ఉంటుంది, చాలా విశేషంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి ముందు మనం కొన్ని చేయాలి. వాస్తవానికి ఏంటంటే ఇంటి గుమ్మం ముందు ఎప్పుడు కూడా ఎండిపోయిన తోరణాలు ఉండకూడదు. అది ఇమీడియట్గా ఒక 2 రోజుకో అట్లా తీసేయాలి. తీసేసేయాలి. అట్లా ఈ పండుగకు ఆ పండుగకు పెట్టుకుందామని అట్లని పెడతారు కొంతమంది. అది పెట్టకూడదు. అప్పుడు అది ఎండిపోయిన ఇవన్నీ తీసేసేయండి. ఇంకోటి పూజ గదిలో పువ్వులు కూడాను చాలా వరకు కూడాను ఈ రోజు పెట్టినటువంటి పువ్వులు 4 రోజుల వరకు తీయరు. తీద్దండి, శుక్రవారం తీస్తామని. వాడిపోయిన పువ్వులు ఎప్పుడు కూడాను ఆ ఒక దేవుడి సన్నిధిలో ఉండకూడదు. అది మహిళ శిరస్సులో కూడాను ఉండకూడదు. మహిళ శిఖ అంటారు కదమ్మా. వాడిపోయినటువంటి పువ్వులు కానీ కుంకుమ జారినటువంటి నృత్యత కూడాను మహిళలకు ఉండకూడదు అప్పుడనే చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో ఏంటంటే సింధూరమే పెట్టేవాళ్ళు, నాగ సింధూరమే పెట్టేవాళ్ళు. ఈరోజు టిక్లీలు వచ్చేసినాయి ఏమా. అప్పట్లో ఏంటంటే నాగ సింధూరమే పెట్టేవాళ్ళు. ఆ సింధూరం పెట్టేటప్పుడు కూడాను చాలా ఆ కళ వేరుగా ఉండేది. వాడిపోయిన పువ్వులు కూడా ఉండేది కాదు. పొద్దున పెట్టింది మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తీసేవాడు, సంధ్య వేళలోపు. సో అదే విధానంగా దైవ సన్నిధిలో కూడా వాడిపోయిన వంటిది ఉదయాన పెట్టింది సాయంత్రం కానీ లేదంటే మర్నాడు అది తీసి పక్కన పెట్టేసుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీరు శుక్రవారం రోజున లేదా మాసము పుట్టిన నెల ఎప్పుడైనా 1వ తారీఖు, ఫస్ట్ నెలలో ఒక 5 పదార్థాలు తీసుకొని రావాలి. తీసుకొచ్చేసి ఆ రోజునే
ఒక వైట్ కంటైనర్లో అన్నీ కూడా ద్రవ్యాలన్నీ కూడా వేసి ఏమా వేసిన తర్వాత మీరు ఒక చక్కని ప్రదేశంలో మీరు పెట్టుకోవాలి. ఆ ప్రదేశంలో పెట్టుకుంటే నిత్యం ధనప్రాప్తి కురుస్తుంది. ఎప్పుడైతే కూడాను మీది ఈస్ట్ ఫేసింగ్ ఉందనుకోండి, మీకు ఆగ్నేయ మూలంలోనే దైవ సన్నిధి ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఆగ్నేయం సైడే మీకు వంటగది ఉంటుంది. ఏమ్మా మీకు ఉత్తరం సైడ్ ఉన్న ఆగ్నేయం మూలనే ఉంటుంది. ఒకవేళ దక్షిణం సైడ్ ఉంటే మీకు ఈశాన్యం వైపున పెడతారు వంటగది, లేదంటే ఈశాన్యానికి మరియు ఆగ్నేయానికి మధ్యలో వంటగది పెడతారు, ఏదైతే సౌత్ ఫేసింగ్ ఉన్న హౌజెస్కి. సో అటువంటి సమయంలో మరి ఈశాన్యం సైడ్ ఆగ్నేయం పెట్టడం వల్ల ఎటువంటి లాభదాయకం ఉంటుంది? ఉత్తరం వైపు పెట్టడం వంటి ఈ 3 భాగాలు కూడాను ఆగ్నేయంలో వచ్చింది. ఆగ్నేయ మూలలో ఆ ఒక్క సీసాని పెట్టాలి. ఆ పెట్టిన సీసాలో ప్రత్యేకంగా కింద పసుపు మరి బియ్యపిండితో కూడుకున్న వంటి ఏదైతే ముగ్గు ఉందో ఆ ముగ్గును కూడా దానిపైన ఒక శ్రీచక్ర ఆకృతి వేసి దానిపైన క్యాప్ వేసి మీరు ఒక బౌల్ని అక్కడ పెట్టారనుకోండి, మంచి శుభ ఫలితం లభిస్తుంది. అయితే అది ఏ వారం పెడితే బాగుంటుందంటే అమావాస్య రోజున, ఆ రోజు ఎటువంటి తిథి అయినా పర్వాలేదు, ఆ రోజున అమావాస్య రోజున ప్రత్యేకంగా మీరు పెట్టి చేస్తే చాలా అద్భుతం. అంటే గురుగారు అండి మరి ప్రతి అమావాస్యకు మార్చాలా, మీరు అలాగే ఉంచుకోవచ్చా అని కూడా అడుగుతుంటారు. కంగారు పడే విషయం ఏం లేదు, నిదానంగానే మీరు అది ఎప్పుడు కూడా మీరు స్వాస్థితంగా అట్లా ఉంచే. ఉప్పు అనేది పాడవద్దు. అందుకే సముద్రంలో ఉన్నటువంటి తేజస్సు అటువంటిది. క్షీర సముద్ర రాజతనీయాం శ్రీరంగ ధామేశ్వరి లక్ష్మీభూత సమస్తం దేవవనిత మనస. ఆ లక్ష్మీదేవి సముద్ర తనయంలో వచ్చింది కాబట్టి ఆ ఒక సముద్రానికి సంబంధించినటువంటి ఆ ఉప్పులో మీరు వెండి కాయిన్ కానీ, లేదంటే కాపర్ కాయిన్ కానీ, లేదంటే ఏదైనా రూపాయి కాయిన్ కానీ కూడా వేసి పెట్టుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఉప్పును ఏ దిక్కున పెడితే ధనలాభం వస్తుందో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.